ఒక్క నిమిషం అండి. సరే సరే కీర్తన ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బుజ్జి రెస్పాండ్ అవ్వండి. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని అనిత గారి మీద ఆయన కామెంట్స్? అది పెద్ద రచ్చ కింద అవుతున్నది 2 రోజుల నుంచి. డిబేట్లో పాల్గొన్న కీర్తన గారికి, వెంకటరెడ్డి గారికి, వంశీకృష్ణ గారికి, అలాగే ముందుగా వర్మ గారికి, 99 ఇష్యూలకి నా శుభ సాయంత్రం. ఒకటే సార్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందనేది మనం అందరం చూసుకుంటే, అమర్నాథ్ గారు మాట్లాడిన మాటలైతే ఒక ఆవిడ అలాగే హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆ మాటలు, అంటే వెంకటరెడ్డి గారు మాట్లాడింది వాస్తవం అయినా సరే కానీ వాళ్ళు మాట్లాడామని మేము మాట్లాడుతున్నాం అనేది అది వాస్తవాలు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని అలాగే విమర్శించడం అంటే వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. ఏదైనా రాజకీయ విమర్శలు చేసుకుని చేయొచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఆవిడ వస్త్రధారణ లేకపోతే ఆవిడ అలవాట్ల మీద అలా చేయడం ఎవరు చేసినా తప్పే, ఏ పార్టీ చేసినా తప్పే. అలాగే నేను ముఖ్యంగా ఇంకో విషయం మాట్లాడటానికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కొత్త జాయినింగ్ చేసుకోవడం కోసం మోడీ గారు ఆశీస్సులు తీసుకుని వచ్చి జాయినింగ్లు పెట్టి కొత్త కమిటీ చేశారు అనే టాపిక్ మీద మీరు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా, అంటే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, అలాగే టీడీపీ నుంచి వచ్చి కూడా జనసేనలో జాయిన్ అయ్యి ఎలక్షన్ ముందు, తర్వాత ఎలక్షన్ తర్వాత వచ్చిన వ్యక్తులు కూడా, ఉదాహరణకి తీసుకుంటే మనం వైసీపీ నుంచి వచ్చిన ఉదయభాను గారు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు చూసుకుంటే మండల బుద్ధప్రసాద్ గారు, అంజీబాబు గారు, అలాగే ఎలక్షన్ తర్వాత కిలారి రోసయ్య గారు, ఇలాంటి వ్యక్తులందరినీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా తీసుకునేది ఏమీ లేదు. ఈ తీసుకునే విధానంలో ఆయన ఒక్కడే డిసిజన్ తీసుకోకుండా ఈ 14 మందితో, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని పాత జనసేన పార్టీలో కష్టపడిన వ్యక్తుల్ని కలిపి కమిటీ చేసి వాళ్ళు ఆహ్వానిస్తున్నాం అని ఒక రకంగా మేము తలుపులు తీసామని చెప్పడం కోసం ప్రజల్లోకి వాళ్ళ కమిటీ వేయడం జరిగిందేమో. దాన్ని అందరూ ఆహ్వానిస్తాం. ఏ పార్టీ అయినా సరే వస్తానన్న ఆహ్వానించి దాన్ని ఎంక్వైరీ చేసి తీసుకుంటాం అనేది పార్టీ బలోపేతం కోసం చేయటం అనేది ఎవరి పార్టీ విధి విధానాలు వాళ్ళకు ఉంటాయి. అలాగే ఇవాళ తెలంగాణలో ఎల్లుండ ఆఫీస్ ఓపెనింగ్ అలాంటివి పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామమే. తెలంగాణలో కూడా విశ్రమ చేయడం. ఇప్పుడు ముఖ్యంగా నేను మాట్లాడదలసింది ఏంటంటే సార్, నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నా, బీజేపీ పార్టీలో ఉన్నా. నాకు ఒక విషయంలో చాలా బాధ కలిగింది. ఎందుకంటే 15 రోజుల నుంచి సాయి కృష్ణ అనే వ్యక్తి అది మాట్లాడదామండి. వంశీ అయిపోయిన తర్వాత అది మాట్లాడదాం. వంశీ రెస్పాండ్ అవ్వండి. ఏం జరుగుతుంది? వర్మ గారు గుడ్ ఈవినింగ్ అండి. వర్మ గారు ఆడిబుల్ మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, మీకు, బుజ్జి గారికి, వెంకటరెడ్డి గారికి, కీర్తన గారికి, 99 టీవీ వీక్షకులందరికీ కూడా. సో ఈరోజు మరి అనిత గారి మీద అమర్నాథ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి వెంకటరెడ్డి గారికి సగం నాలెడ్జే ఉందనుకుంటా, సగమే విన్నట్టున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆమె చేసే ఉద్యోగాలు మా వాడు చేయలేరులే, నేను వాడి పడేసిన కారు ఆవిడ వాడుతుంది, నేను వాడి పడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు ఆవిడ వాడుతుంది అనేటటువంటి మాటలు సార్ వెంకటరెడ్డి గారు బ్రహ్మాండంగా విన్నట్లేరు, అవి వినాలి ముందు. ఆయన అన్నటువంటి పూర్తి మాటలు, ఆమె చేసినటువంటి ఇవి చేయలేదు, మేము ఉద్యోగాలు చేయలేము, ఈ మాటలన్నీ కూడా సరే. మేకప్ గురించి అన్నాడు, బాగానే ఉంది. మరి అమర్నాథ్ గారి ఇంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా కానీ, ఎవరి కుటుంబ సభ్యులైనా మినిమం మేకప్